తెలుగుదేశం నాయకులు తీసుకోవడానికి పనికొస్తారు. ఉమ్, ఎవడు ఏ పార్టీ జనసేన ఉంటే జనసేన వాళ్ళు వీళ్ళు తీసుకోవడానికి పనికొస్తారు. వాళ్ళతో ఉమ్, తద్వారా అధికారులకి కాస్త డబ్బులు వస్తాయి. ఉమ్, అంటే ఇప్పటిదాకా పెట్టిన పర్పస్ ఏంటంటే 10-20 ఏళ్ల నుంచి ఉండి ఇప్పుడు నా ఇంటి పక్కన స్థలం రిజిస్ట్రేషన్ లేని పట్టా స్థలం, నేను ఉమ్, ఇక్కడ ఉన్నా, నాది 50 లక్షలు పలికితే వాళ్ళది 20 లక్షలే పలుకుతుంది. రెండు ఉమ్, పక్క పక్కనే ఉంటాయి. ఎందుకని? ఉమ్, రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల. అది అవును. ఉమ్, ఇప్పుడు 30 పలకచ్చు, ఇప్పుడు అనుకోండి ఉమ్, మళ్ళీ సమానం అవుతుంది. ఇక్కడ అవును. ఈ ఉమ్, స్టేజీకి అతను రావడానికి ఒక చక్కటి అవకాశమే ఇది, ఈ పద్ధతి. ఆ అవునా? ఉద్దేశంతో ఉమ్, ఇవ్వడంలో తప్పు లేదు. జగన్ ఇద్దాం అనుకున్నా తప్పు లేదు, ఇటు వీళ్ళు ఇద్దాం అనుకున్నా తప్పు లేదు. ఉమ్, కానీ ఇందులో కొన్ని లెక్కలు ఉన్నాయి, కొన్ని మిస్ చేస్తున్న ఉమ్, డ్రామాలు ఉన్నాయి. ఉమ్, దేవాదాయ భూమిలో రెగ్యులరైజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. ఓకే. ఉమ్, దేవాదాయ శాఖకి సంబంధించి, అంటే గుడికి మనం విరాళంగా ఇచ్చాం, ఉమ్, ఆ విరాళంగా ఇచ్చినటువంటిది పొలాన్ని ఎవరైనా సేద్యం చేసుకోవడానికి ఇస్తుంది దేవాదాయ శాఖ. అవును. వాళ్ళు ఉమ్, దశాబ్దాలుగా సేద్యం చేసుకుంటూ ఉండొచ్చు. ఉమ్, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే హక్కు లేదు ప్రభుత్వాలకి. ఒకవేళ చేస్తే రేపు మళ్ళీ రద్దు అవుతుంది. ఉమ్, మళ్ళీ రద్దు అవుతుంది. ఉమ్, ఎందుకు ఉమ్, అంటే దేవాదాయ శాఖ భూమి మీద హక్కు ప్రభుత్వాలకి లేదు, ఉమ్. అది ఆ శాఖ కింద